నమస్తే అన్నలు, జై శ్రీరామ్, రాధే రాధే. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి దుబాయ్లోని హిందూ టెంపుల్ గురించి. సరే, ఇటు డ్యూటీ చేయాలి, అటు టెంపుల్ కూడా వెళ్ళాలని డ్యూటీలోనే ఒక షర్ట్ తీసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాను. అలా ఇలా చేస్తూ జబ్లాల్లో ఉన్న హిందూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసి లోపల మొబైల్స్ అలౌడ్ చేస్తున్నారని కెమెరా ఫొటోస్ అస్సలు అలౌడ్ చేస్తలేరు, మొబైల్ తీసుకుంటున్నారు. సరే, మనం ఎట్లన్నా అని చిన్నగా ట్రై చేసిన జర చూసాను. అలా ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కాస్త ఆర్తి నడుస్తున్నది. ఫోన్స్ మాత్రం అలౌడ్ చేస్తలేరు, కెమెరా ఇది కింది నుంచి తీసిన. అక్కడ కూర్చున్నంత మాత్రం స్వర్గంలో తేలినట్టుంటుంది. దర్శనం చాలా బాగా జరిగింది. సరే, మీరు కూడా జర చూసేయండి గుడిలోని మూర్తులను. హనుమంత్ ఇక బయటకు వెళ్ళిన తర్వాత ఎగ్జిట్ దగ్గర ప్రసాదం ఇస్తారు మనకి. ప్రసాదం తీసుకొని ఇక తినాలా. పెళ్ళికి పోయినప్పుడు అన్నం తినకపోయినా పర్లేదు, కానీ టెంపుల్కి పోయినప్పుడు తప్పకుండా ప్రసాదం తిని వెళ్ళండి, అది దైవ దర్శనం. అన్నలు, ఇంకొక విషయం, ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చితే ఒక్క లైక్, ఒక కామెంట్ ఇవ్వండి. మీ ఇచ్చే కామెంటు, లైక్ నన్ను ఇంకా మోటివేట్ చేస్తూ ఏదైనా కొత్తగా తీయాలని ఆలోచన పెడుతుంది. గుడిలో వాతావరణం మాత్రం బాగా చల్లగా ఉన్నది. ఇంకా ఉన్న వాళ్ళకైతే ఇంకా కొంతసేపు ఉండాలనే అనిపిస్తుంది. మీకు ఎలాంటి వీడియోలు నచ్చితే, ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ తప్పకుండా చేయండి. ఇంకా మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తా తప్పనిసరిగా. సరే, పక్కకు బాగా మంది వీడియో తీస్తున్నారు, ఫోటోలు తీస్తున్నారు. మనకు కూడా ఎవరైనా ఒకరు ఫోటోలు తీసే వాళ్ళు ఉంటే బాగుంటుందని పోయి వాళ్ళని అడిగిన. అడగగానే వెంటనే ఫోటోలు కూడా తీసిచ్చారు. సరే అని డ్యూటీ కూడా బాగా దూరంలో ఉన్నాం కాబట్టి, మన జోన్లోకి వెళ్ళాలి కాబట్టి ఆయనతో ఒక వీడియో తీపిచ్చి బండి దగ్గరికి వెళ్ళి డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని డ్యూటీ జోన్లోకి వెళ్తున్నా. సరే, కృష్ణాష్టమి సందర్భంగా దర్శనం బాగానే అయింది. కానీ ఏదో చిన్న వెళ్తి, ఏదైనా చేయాల్సింది కదా అని. సరే అని దానం చేసేంత ధనం మన దగ్గర లేకపోయినా కానీ ఏదైనా ఒకటి చిన్నగా చేయాలని గ్రోసరీకి వెళ్ళిన. గ్రోసరీకి వెళ్ళి ఇక్కడ సైడు కుక్కలు కనిపించావు, రోడ్ సైడ్లకు కుక్కలు కనిపించావు. పావురాలు ఉంటాయి, బాగా అక్కడక్కడ పావురాలు ఉంటాయి. సరే అని పావురాలకు కావాల్సిన ఫుడ్ తీసుకున్నాను, గ్రోసరీలో దొరుకుతాయి. సరే అని ఆ పావురాలు వెతకడానికి బయటకు వెళ్ళిన. ఒక చోట పావురాలు అయితే కనిపించినాయి. అక్కడికి వెళ్ళి ఆ పావురాలకి అయితే ఫుడ్ వేయడానికి పోయినా. నేను వెళ్ళేసరికి నన్ను చూసి పావురాలు అయితే అన్నీ ఎగిరిపోవడం తప్పదే, కానీ చుట్టుపక్కల వాళ్ళు బాగా ఏదోలా చూస్తున్నారు. అదే కొంచెం నర్వస్గా ఉంది. సరే, వాళ్ళు ఏదన్నా అనుకుంటారు, మన పని మనం చేసుకుంటూ పోతే అంత మంచిగా ఉంటుంది అనుకుంటూ పనిచేసిన. చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం చేసే పని కూడా సరిగ్గా చేయలేమని అనిపించింది. ఫైనల్గా అక్కడ పెట్టేసి వచ్చేసిన నా ప్లేస్లకు. తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత పావురాలు వచ్చి తినడం మొదలెట్టినాయి. ఇలాంటి వీడియోస్లు ముందు ఇంకెన్నో వస్తాయి. తెలిసిన మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. రాధే రాధే.